మీకు తలలో చుండ్రు ఎక్కువగా ఉందా? ఎన్ని షాంపూలు వాడినా తగ్గడం లేదా? అయితే ఈ రోజు నేను చెప్పబోయే ఈ నేచురల్ పేస్ట్ ని తలకు అప్లై చేసి నేను చెప్పే స్పెషల్ షాంపూ నీటితో తల స్నానం చేసి చూడండి. ఒక్క వాష్ లోనే మీ తలలో ఉన్న చుండ్రు మొత్తం తగ్గిపోతుంది. ఇది నేను చెబుతున్నది కాదు, మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఒక అద్భుతమైన చిట్కా. ఈ వీడియోలో ఆ సీక్రెట్ ఏంటో, దీనిని ఎలా తయారు చేయాలో క్లియర్ గా చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ముందుగా ఒక గిన్నెని తీసుకోండి. అందులో 2 గుప్పెళ్ల శుభ్రమైన వేపాకులను వేసుకోండి. వేపాకులు అనేది చుండ్రుకి యమపాసం లాంటిది. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల నీటిని పోసుకోండి. తర్వాత మన రెండో ఇంగ్రీడియంట్ 2 స్పూన్ల మెంతులు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సన్నని మంట పైన ఈ ఆకులను మెత్తబడే వరకు కూడా బాగా ఉడికించాలి. అసలు మనం వేపాకులు మెంతులు ఎందుకు వాడుతున్నాం? అసలు దీని వెనక ఉన్న సైన్స్ ఏమిటి? వేపాకులో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రుని కలిగించే క్రిములను చంపి తలలో దురదను తగ్గిస్తాయి. అలాగే మెంతులలో జుట్టుకు కావాల్సిన ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి. ముఖ్యంగా మెంతులలో ఉండే జిగురు మన జుట్టుకు ఒక నేచురల్ కండిషనర్ లా పనిచేసి జుట్టుని సిల్కీగా మారుస్తుంది. చూడండి, ఆకులు బాగా ఉడికి రంగు మారాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆకులను నీటిని వేరు చేయండి. నేను ముందుగానే వేరు చేశాను. ముఖ్యంగా దీనిని బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం సపరేట్ చేసినటువంటి ఈ నీటిని అస్సలు పారపోయకండి. ఇదే మన మ్యాజిక్ వాటర్. ఇప్పుడు సపరేట్ చేసుకున్నటువంటి ఈ వేడి నీటిలో కొన్ని కుంకుడుగాయలను వేసి నానబెట్టండి. ఒకవేళ మీ దగ్గర కుంకుడుగాయలు లేకపోతే మీరు రెగ్యులర్ గా వాడే షాంపూని ఈ నీటిలో కలుపుకోవచ్చు. కానీ కుంకుడుగాయలు అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్నటువంటి వేపాకులను, మెంతులను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ అద్భుతమైన పేస్ట్ ని ఎలా వాడాలి చూద్దాం. ముందుగా ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ని మన జుట్టు కుదళ్లకు బాగా పట్టించండి. ఇలా తలకు అప్లై చేసుకున్న తర్వాత 15 నుండి 30 నిమిషాల వరకు కూడా అలాగే ఉంచుకోండి. ఈ లోపులోని వేపాకులోని ఔషధ గుణాలు మీ తలలోని ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తాయి. ఒక 30 నిమిషాల తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి కుంకుడుగాయల నీటితో తలస్నానం చేయండి. ఇలా కనుక మీరు వారంలో 3 సార్లు చేస్తే మీ తలలో పేరుకుపోయినటువంటి చుండ్రు మొత్తం మాయమైపోతుంది. ఆ తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక వారం ఇలా చేయండి, సరిపోతుంది. ఇవన్నీ మన ఇంటి దగ్గరే దొరికేవే కాబట్టి ఖర్చు లేని ఈ చిట్కాని ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.